ఒక్క వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడంతోనే కాదు, ఆనాడు దక్షిణ అమెరికా దేశమైనటువంటి చిలీలో ఉన్నటువంటి అలెండీని చాలా దుర్మార్గపూరితంగా అమెరికా హత్య చేయించడం అనేటువంటిది పెద్ద నేరం. వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈనాడు మధ్యాసియా దేశంలో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఒకవైపు ఉక్రెయిన్ వైపు దాడులు, ఒకవైపు మళ్ళీ గాజాపై దాడులు, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ యొక్క దురహంకారానికి ప్రతీకలు. ఈరోజు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని ఏలాలని, ప్రపంచ గుత్తాధిపత్యం సంపాదించాలని చెప్పేసి ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ఆగడాలని ప్రపంచ దేశాలన్నీ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం కూడా అతిపెద్ద భారతదేశం, మోడీకి అంటగా ఉంటున్నటువంటి భారతదేశం ఈరోజు ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యల్ని వెంటనే ఖండించాల్సింది పోయేసి జాగ్రత్తగా ఉండండి, చూడండి అని ఏమంటే దాటవేసే ధోరణిలో ఈరోజు మాట్లాడటం అనేటువంటిది సరి అనేది కాదు. ఇవాళ మళ్ళీ ట్రంపే చెప్తా ఉన్నాడు, నేను నెక్స్ట్ కొలంబియా అంటున్నాడు. క్యూబా పైన కూడా కొన్ని వందల సార్లు క్యూబా మీద దాడులు చేసేసి అక్కడ ఉండేటువంటి క్యూబా ప్రజలు అమెరికా దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వీరోచితమైనటువంటి చరిత్ర ఉన్నది వాళ్ళకి. ఈరోజు ఏంటంటే ముందు బెదిరింపు చూస్తూ ఉన్నాడు, వెనిజులా అధ్యక్షుడిని నేను అరెస్ట్ చేశాను అంటే ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కొల్లగట్టేటువంటి హక్కు ఈ ట్రంప్కి ఎవరిచ్చారని చెప్పేసి నేను ప్రజాస్వామికవాదులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పిచ్చోడి చేతికి రాయిస్తే ఏం జరుగుతుందో అనేటువంటిది దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ట్రంప్ యొక్క దురాఘాతాలు. అందువల్ల ఈరోజు మేము ఈ ట్రంప్ యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.